అందరికీ వందనాలు. దేవాది దేవుడు, మహాగణుడు, మన రక్షకుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం ధ్యానానికై మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. 22 అధ్యాయాలు 22 రోజులు అనే ఈ బృహత్తరమైన కార్యక్రమానికి క్రమంగా పాల్గొంటూ దేవుని వాక్యాన్ని వింటూ వాక్యం చేత మేలు పొందుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు మనం గతించినటువంటి అధ్యాయాల్లో మనము 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షతను మనం చూసాం. 2-3 అధ్యాయాల్లో 7 సంఘాల యొక్క వివరణను మనం చూసాం. 4-5 అధ్యాయాల్లో 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘము ఎత్తబడుట, ఆ తర్వాత 4వ అధ్యాయం 2వ వచనంలో పరలోకములో సింహాసనంపై ఆసీనుడై ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క ఆరాధన, 5వ అధ్యాయంలో గొర్రెపిల్ల ఆరాధనను మనం చూసాం. ఆ తర్వాత 6-11 అధ్యాయాల వరకు మనం కొన్ని సంఘటనలు మనం చూసాం. 6వ అధ్యాయంలో తెల్లని గుర్రం, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, అలాగే పాండుర వర్ణం కలిగిన గుర్రం, వాటిని గురించిన సంఘటనలు మనం చూసాం. 7వ అధ్యాయంలో 2 గుంపులు మనం చూసాం. అలాగే 8వ అధ్యాయంలో మనం చూస్తే మనం ప్రాముఖ్యంగా 8వ అధ్యాయంలో 7 బూరల యొక్క తీర్పుల్ని మనం చూసాం. 8వ అధ్యాయంలో 4 బూరలు, అలాగే 9వ అధ్యాయంలో 5-6 యొక్క బూరల యొక్క ప్రస్తావనను మనం చూసాం. 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దేవుని చేతిలో ఉన్న గొర్రెపిల్ల, ఆయన చేతిలో ఉన్నటువంటి చిన్న పుస్తకం, దాని గూర్చిన వివరణను మనం చూసాం. అలాగే 11వ అధ్యాయంలో దేవాలయం, అలాగే 2 సాక్షులను గురించి 11వ అధ్యాయంలో ఆ సంఘటనను కూడా మనం చూసాం. తర్వాత 12-13 అధ్యాయాల నుంచి మనం ఏం చూస్తాం అనంటే 6-11 అధ్యాయాల్లో ఏ సంఘటనలు అయితే ఉన్నాయో 12-18 వరకు మనం వ్యక్తుల్ని చూస్తాం, సభ్యుల్ని చూస్తాం. వారు దేవదూతలే కావచ్చు. తర్వాత మనం 12వ అధ్యాయంలో ఘట సర్పం, 13వ అధ్యాయంలో మనము క్రూర మృగం, 13వ అధ్యాయంలోని అబద్ధ ప్రవక్త, వీరిని గురించి మనం చూసాం. 15వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 15వ అధ్యాయంలో 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలు కూడా ఏంటి అనంటే భూమి మీద చివరి తీర్పులకు సిద్ధపాటు. వినండి, 15వ అధ్యాయం 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలు కూడా భూమి మీద చివరి తీర్పులకు సిద్ధపాటు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తామంటే 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రల తీర్పులు. పాత్రల తీర్పు 16వ అధ్యాయం నుంచి ప్రారంభం కాబోతుంది. కనుక 16వ అధ్యాయంలో చూడండి ఒక్క మాట, 16వ అధ్యాయం 2వ వచనం, అంతట మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా పాత్రల తీర్పులు 16వ అధ్యాయంలో ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇది చివరి తీర్పులు. భూమి మీద చివరి తీర్పులకు ఈ 15వ అధ్యాయం సిద్ధపాటు, అది మనం గుర్తించాలి. అయితే 8 వచనాలు కూడా 3 భాగాలు. మొదటి భాగం ఏంటనంటే చూడండి, మొదటి భాగం మొదటి వచనం 7వ వచనం ఒక భాగం, తర్వాత 2వ భాగం 2, 3, 4 వచనాలు 2వ భాగం, 3వ భాగం 5, 6, 8 వచనాలు, ఇది 3వ భాగం. 15వ అధ్యాయం 3 భాగాలు. మొదటి భాగంలో మనం ఏం చూస్తాం అనంటే దేవుని తీర్పును గూర్చిన
ఒక దర్శనాన్ని మనం చూస్తాం. రెండవ భాగంలో దేవుణ్ణి ఆరాధించే ఒక దర్శనాన్ని మనం చూస్తాం. మూడవ భాగంలో దేవుని న్యాయమును గూర్చిన ఒక దర్శనాన్ని మనం చూస్తాం. మూడు దర్శనాలు మనకి ఈ 15వ అధ్యాయంలో ఉన్నాయి. సరే, ఈ మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. మొదటిది, మొదటి వచనం 7వ వచనాన్ని నేను చదువుతున్నాను. చూడండి, మొదటి వచనంలో ఏముంది? మరియు ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అని మనం చూస్తాం. ఆశ్చర్యమైన మరి ఒక గొప్ప సూచన. అసలు ఇక్కడే ఒక మాట చెప్తాను వినండి. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత పరలోకంలో ఎంతకాలం, ఒక విశ్వాసి పరలోకంలోకి వెళ్ళాక ఎంతకాలం అక్కడ ఉంటాం అనంటే, పరలోకానికి వెళ్ళిన ఒక విశ్వాసి యుగాలు కూడా తనకెప్పుడు ఆశ్చర్యమే, తనకెప్పుడు ఆశ్చర్యం కలుగుతూనే ఉంటది. ఒక ఆయన ఇలాగ అన్నాడు, ఒక దైవజనుడు ఎవరో చెబుతూ ఉంటే నేను విన్నాను. ఆయన ఏమన్నాడంటే, పరలోకంలోకి వెళ్ళిన తర్వాత 3 ఆశ్చర్యాలు మనం చూస్తామంట. మొదటి ఆశ్చర్యం ఏంటనంటే, ఈ భూమి మీద ఉండగా ఎవరైతే, ఏ వ్యక్తులనైతే వీరు ఖచ్చితంగా పరలోకం వెళతారు అని అనుకుంటామో వారు అక్కడ కనబడరండి. అది మొదటి ఆశ్చర్యం. రెండవ ఆశ్చర్యం ఏంటనంటే, ఆయన అన్నాడు, ఈ భూమి మీద ఎవరైతే మనం వీళ్ళు ఖచ్చితంగా పరలోకం వెళ్ళరు అని అంటామే, వాళ్ళు అక్కడ కనబడతారండి. వాళ్ళు కనబడుతూ ఉంటే అదొక ఆశ్చర్యం. మూడవ ఆశ్చర్యం ఆయన ఏమన్నాడంటే, నువ్వు కూడా అక్కడ ఉంటావు, అది నీకే ఆశ్చర్యం. యుగాలు కూడా నీకే ఆశ్చర్యం. నేను ఇలా బ్రతికాను, నా తప్పులు నాకు తెలుసు, నేను ఎలా జీవించాను, భూమి మీద ఎన్నో వాక్యాలు నా మీద ఎన్నోసార్లు ఆ దాడి చేసినప్పుడు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకూడదు అని ఎన్నోసార్లు దాడి చేసినప్పుడు నేను అలా ఉండలేదే. కానీ నన్ను కూడా ప్రభు క్షమించి, నాలాంటి ఘోర పాపిని కూడా ప్రభు క్షమించి ఈ పరలోకంలో చేర్చుకున్నాడే అని ప్రతి గడియ, ప్రతిరోజు అలా యుగాలు పరలోకంలో ఎన్నో ఆశ్చర్యాలు చూస్తానే ఉంటామంట. చూడండి, 15వ అధ్యాయం మొదటి వచనంలో, మరియు ఆశ్చర్యకరమైన మరి ఒక గొప్ప సూచన పరలోకమందు చూచితిని అని మనం చూస్తాం. ఏంటి ఆశ్చర్యం అనంటే, చూడండి అక్కడ ఇలా రాయబడింది, అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. 7 తెగుళ్ళు వాళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపం సమాప్తమాయెను. ఈ పాత్రల తీర్పుతో దేవుని కోపం సమాప్తమైద్దండి. అంటే ఈనాడు చాలాసార్లు మనుషులు పాపాలు చేస్తూ ఉంటే, వాళ్ళు ఎన్ని చేసినా దేవుడు మౌనంగా ఉంటూ ఉన్నాడని, ఆయన చూసి చూడని వాడని కాదు, కళ్ళను కలుగ చేసిన వాడు కానకుండునా, చెవులను కలుగ చేసిన వాడు వినకుండునా అని బైబిల్ చెబుతుంది. నువ్వు చేసిన ప్రతి తప్పును బట్టి దేవుని కోపం మండుతుంది. ఒక రోజున తీర్పుకు గురవుతారు అలాంటి వాళ్ళు. అదే ఇక్కడ దేవుని కోపం సమాప్తమాయను అని చూస్తా. 7వ వచనం కూడా చూడండి, అప్పుడు ఆ 4 జీవుల్లో ఒక జీవి యుగయుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకిచ్చను. ఇది పాత్రల తీర్పు. పాత్రలంటే పాత్రలు కుమ్మరించబడతాయి. దేవుని ఉగ్రత భూమి మీద కుమ్మరించబడద్ది. అది మామూలుగా ఉండదు. అది ఎవరు ఊహించలేరు. అంత భయంకరమైన తీర్పు. అది పాత్రల తీర్పు. ఒకటి, అలాగే 7 వచనాల్లో దేవుని తీర్పును గురించిన ఆ దర్శనాన్ని మనం చూస్తాం. ఆశ్చర్యకరమైన గొప్ప సూచన, తీర్పు యొక్క నెరవేర్పు, తీర్పు యొక్క సంపూర్ణత. ఇది కడవరి తెగుళ్ళు, తర్వాత మార్పుకు చివరి అవకాశపు తెగుళ్ళు. ఈ తెగుళ్లతో దేవుని కోపం సమాప్తమాయను అని 1-7 వచనాల్లో మనము దేవుని తీర్పును గురించిన ఈ దర్శనాన్ని గురించి 1వ వచనం 7వ వచనంలో ఉంది. ఇది 15వ అధ్యాయంలో మొదటి భాగం. తర్వాత రండి, 2, 3, 4 వచనాల్లో మనం ఏం చూస్తాం అనంటే, దేవదూత ఆరాధన దర్శనాన్ని చూశాడు. ఇక్కడ ఈయన ఆరాధన దర్శనం
మనకి 15వ అధ్యాయం 2, 3, 4 వచనాల్లో చూస్తాం. 2వ వచనం చూడండి. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికము సముద్రం వంటిది నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచి ఉండుట చూచితిని. 3వ వచనం, వారు ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి. ప్రభువా, నీవు మాత్రం పవిత్రుడవు, నీకు భయపడిన వాడెవడు? నీ నామమును మహింపరచని వాడెవడు? నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనములందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తన, గొర్రెకిల్ల కీర్తనయు వారు పాడుచున్నారు అని 2, 3, 4 వచనాల్లో ఆరాధనా దర్శనాన్ని చూశాడు. ఆరాధనా స్థలం ఎక్కడ అనంటే స్ఫటికపు సముద్రం యొద్ద. అంటే ఇది ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలం. ఇక్కడ వారు ఆరాధన చేస్తున్నారు. ఈ ఆరాధించే ప్రజలు ఎవరు అనంటే శ్రమల కాల పరిశుద్ధులు అని మనం గుర్తించాలి. వీరు జయించిన వారు. ఏం జయించారు అనంటే ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో క్రూర మృగాన్ని, ఘట సర్పాన్ని, అబద్ధ ప్రవక్త వారి ముద్రను వారు జయించారు, వేయించుకోలేదు. అలాగే సంఘకాల పరిశుద్ధులు కూడా మనం కూడా జయించాలి. వారు ఆ మూడింటిని జయించారు, మనం కూడా మూడింటిని జయించాలి. మనం మూడింటిని ఏం జయించాలంటే మనము సాతానుని జయించాలి, మనము లోకాన్ని జయించాలి, అలాగే మన శరీరాన్ని కూడా. మన శరీరమే మనకు శత్రువు, లోకం మనకు శత్రువు, సాతానుడు మనకు శత్రువు. ఈ మూడిటిని కూడా మనము జయించాలి. కనుక ఈ శ్రమల కాల పరిశుద్ధులు వారు 666 ముద్రను వేయించుకోకుండా వారు జయం పొంది వారు ప్రభువుని ఆరాధన చేస్తున్నారు. వారు 666 ముద్ర వేయించుకోలేదు. వారు ఏమని ఆరాధన చేస్తున్నారంటే చూడండి, 3, 4 వచనాల్లో వీరి ఆరాధనా స్థుతులు ఎలా ఉన్నాయి అనంటే 4వ వచనం చివరిలో వారు మోషే కీర్తన పాడుతున్నారు. మోషే కీర్తన అంటే నిర్గమాకాండం. వారు ఎర్ర సముద్రాన్ని దాటి ఆ పస్కా బలి అనంతరం వారు ఆ సముద్రాన్ని దాటినప్పుడు నిర్గమాకాండం 15వ అధ్యాయంలో అది మోషే కీర్తన. ఆ కీర్తన అది విడుదల కీర్తన. 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు, దాని నుంచి విడుదల పొందారు. అది వారు పాడే మోషే కీర్తన. అలాగే గొర్రెపిల్ల కీర్తన. గొర్రెపిల్ల కీర్తన అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఇది గొర్రెపిల్ల కీర్తన. ఈ కీర్తనలో మనం ఏం చూస్తాం అనంటే చూడండి, మనం విమోచనను మనం చూస్తాం. చదువుతున్నాను నేను. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచించబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఇది గొర్రెపిల్ల కీర్తన, విమోచన కీర్తన. మోషే కీర్తన అది విడుదల కీర్తన. గొర్రెపిల్ల కీర్తన ఇది విమోచన కీర్తన. నిజంగా మన దేవుడు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాల్లో వాక్యం అక్కడిలా ఉంది. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13, 14లో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి, అంటే సాతాను అధికారము నుండి ఆయన మనల్ని విడుదల చేశాడు. ఆ తర్వాత 14వ వచనంలో ఏముందంటే ఆ కుమారుని యందు మనకు విమోచనము, అనగా పాప క్షమాపణ కలుగుచున్నది అని మనం చూస్తాం. కనుక విమోచన, విడుదల. మోషే కీర్తన, గొర్రెపిల్ల కీర్తన వారు అక్కడ పాడుచున్నట్లుగా ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3, 4 వచనాల్లో ఆ విషయాన్ని మనం చూస్తాం. అయితే వీరి సంబోధన చూడండి ఎలా ఉంది. వీరి సంబోధన 4వ వచనంలోనే ఉంది. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3, 4 వచనాల్లో వారు ప్రభువా, దేవ, సర్వాధికారి అని వారు సంబోధిస్తున్నారు. అంత మాత్రమే కాకుండా
వీరు వేటిని బట్టి ఆరాధన చేస్తున్నారంటే ఆయన క్రియలను బట్టి, 4వ వచనం, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన మార్గాలను బట్టి, ఆయన మహిమను బట్టి వారు ఆయనను ఆరాధించుచున్నట్లుగా మనం చూస్తాం. ఇది అద్భుతమైన విషయం. కనుక ఆయన క్రియలను బట్టి, ఆయన మార్గాలను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన మహిమను బట్టి వారు ఆయన్ని ఆరాధన చేస్తున్నారు. ఇది 15వ అధ్యాయం 2, 3, 4 వచనాలలో ఆరాధన గూర్చిన దర్శనం. చివరి మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 15వ అధ్యాయం 5, 6, 7 ఇంతకు ముందే చదివాను కాబట్టి 8వ వచనం, 5వ వచనం. అటు తరువాత నేను చూడగా సాక్ష్యపు గుడారపు సంబంధమైన ఆలయం పరలోకమందు తెరవబడింది. తర్వాత చూడండి, ఆలయం తెరవబడ్డ, అది 5వ వచనం. 6వ వచనంలో 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకున్న వారై ఆ ఆలయములో నుండి వెలుపలికి వచ్చిరి. ఇది 6వ వచనం. 7 దేవదూతలు 7 తెగుళ్ళు పట్టుకొని ఆలయంలో నుంచి వాళ్ళు వెలుపలికి వస్తున్నారు. ఇదే 16వ అధ్యాయంలో పాత్రల తీర్పు. ఆలయంలో నుంచి వారు పాత్రల్లో దేవుని ఉగ్రతను పట్టుకొని వారు భూమి మీద పోస్తారు. ఆ భూమి మీద ఇంకా నమ్మని వారు, మార్పు లేని వారు, ఇంకా యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించని వాడు, ఆ 7 ఏండ్ల శ్రమల కాలంలో ఉన్నవాడు, తర్వాత ఆ క్రూర మృగాన్ని పూజించేవారు, విగ్రహారాధికులు, అబద్ధికులు, దొంగలు, నరాంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, ఇలాంటి వారందరూ కూడా వాళ్ళ మీద 7 దూతలు 7 తెగుళ్ళు పట్టుకొని ఆ పాత్రల్లో వారి మీద ఆ ఉగ్రతను పోస్తున్నప్పుడు జరిగే సంభవాలు మనం ఆ కింద మనం చూస్తాం. అదే మనం చూస్తాం. తర్వాత 8వ వచనం, చివరి వచనాన్ని చదువుతున్నాను. అంతటా దేవుని మహిమ నుండి, ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద 7 తెగుళ్ళు సమాప్తి అగు వరకు ఆలయమందు ఎవడునో ప్రవేశింపలేకపోయి. కనుక 7 దూతలు ఆలయం నుంచి వారు వెలుపలికి వస్తూ ఉన్నారు. 15వ అధ్యాయం అంటేనే పాత్రల తీర్పుకు సిద్ధపాటు. వారు ఆలయంలో నుంచి వస్తున్నారు. ఆలయం అంతా కూడా పొగతో నింపబడింది. ఈ తీర్పులు అయ్యే వరకు ఇక ఎవరు లోపలికి ప్రవేశించలేరు. తీర్పులు, పాత్రల తీర్పు ఆరంభం కానుంది. అది 16వ అధ్యాయం నుంచి. దేవుని కోపం అప్పుడు పూర్తిగా చల్లారుద్ది. చూడండి, ఎప్పటి నుండో ఉన్నటువంటి దేవుని కోపం ఈ పాత్రల తీర్పు అనంతరం అది చల్లారబోతుంది. దేవుని కోపం ముందు, ముగింపులోకి వస్తున్నాం వినండి, అసలు దేవుని కోపం ముందు ఈ భూమి మీద ఏ మానవుడైనా నిలవగలడు? మనం ఎన్నోసార్లు కాని పనులు చేస్తూ, చేయకూడనివి చేస్తూ, వినకూడనివి వింటూ, చూడకూడనివి చూస్తూ మనం ఎన్నిసార్లు ఆయనకు కోపం పుట్టిస్తున్నాం. ఓర్చుకుంటున్నాడు, భరిస్తున్నాడు, సహిస్తున్నాడు. కానీ ఒక రోజున మారకపోతే, మార్పు చెందకపోతే, ఒక రోజున దేవుని ఉగ్రతకు ఇప్పుడైనా అప్పుడైనా ఎప్పుడైనా మారని వాళ్ళు, మార్పు చెందని వాళ్ళు దేవుని కోపానికి గురవుతారని దేవుని వాక్యమే సెలవిస్తుంది. కాబట్టి మారుదాం, మార్పు చెందుదాం, దేవుని కృపకు అప్పగించుకొని దైవ దీవెనలను పొందుతాం. కదులుచున్నటువంటి కాలములో కలుషితం కావద్దు, కడవరకు కల్మషానికి చేరువ కావద్దు. కదులుచున్న కాలంలో మనం కలుషితం కావద్దు. ఈ లోకంలో ఉన్నంత కాలం మనం కలుషితం కావద్దు, కడవరకు కల్మషానికి చేరువ కావద్దు. దేవునికి చేరువ అవుదాం, మార్చుకుందాం, మన జీవితాలను దేవునికి అప్పగించుకుందాం. ఆయన కృపకు అప్పగించుకొని ఆయన కనికరాన్ని మనం పొంది ఏ ఏ విషయాల్లో మనం మారాలో పూర్తిగా మారదాం. ఏ విషయంలో ఇంకా దేవుడు మార్పు చెందాలని ఆయన ఓపిక పడుతున్నాడు, ఆ విషయంలో మనం మన జీవితాలను దేవునికి అప్పగించుకొని సంపూర్ణంగా ఆయన కృపను పొందుతూ ముందుకు సాగే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి,
దయాళుడా, నమ్మదైన దేవా, మీకు స్తోత్రములు. మీ అపారమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈరోజు 14, 15 ఈ 2 అధ్యాయాల ద్వారా మీరు మాతో మాట్లాడిన మీ మాటలకై స్తుతిస్తున్నాం. ప్రభువా, నిజమే నాయన, 7 ఏండ్ల శ్రమల కాలంలో నాయన 1,44,000 మంది మాత్రమే కాకుండా రాజ్య సువార్తను ప్రకటించేది, ఆనాటి దినాల్లో ప్రజలను ప్రేమించి దేవదూత చేత నిత్య సువార్తను ప్రకటించే భాగ్యాన్ని కూడా మీరు కలిగిస్తున్నారు నాయన. ఎవరైతే ఎన్నో అవకాశాలు మీరు ఇస్తూ ఉన్నారు, మారని వారు మీ కోపానికి, తీర్పులకు, తెగుళ్లకు, ఉగ్రతకు గురవుతారని మీ వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అవకాశాలు ఉన్నప్పుడే నాయన ఈ కదులుచున్న కాలంలో కలుషితం కాకుండా, కల్మషానికి చేరువు కాకుండా జీవితాలను దిద్దుకొని సరిచేసుకొని మీకు ఇష్టలుగా జీవించే కృప అందరికీ అనుగ్రహించుమని యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.